పార్ట్ 2 కంటిన్యూషన్ అనమాట ఇప్పుడు. సో, ఇక్కడ చాలామంది హెచ్-1బీ హోల్డర్స్ రియల్టర్‌గా యాక్ట్ చేస్తారనమాట. సో, రియల్టర్‌గా యాక్ట్ చేస్తూనే వాళ్ళ ఫుల్ టైమ్ జాబ్ అనేది కంటిన్యూ చేసుకుంటారు. సో, కొంతమందికి ఏంటంటే ఫుల్ టైమ్ జాబ్ సాలరీ కన్నా రియల్టర్ త్రూ వచ్చే కమిషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో, ఇప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఏంటంటే రియల్టర్‌కి ఇక్కడ ఎంత కమిషన్ వస్తది అని చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్టర్ వచ్చేసి 500K హౌస్ సోల్డ్ చేశారనుకోండి. తనకి 3% కమిషన్ వస్తది. సో, 500K 3% అంటే విచ్ ఈస్ ఈక్వల్ టు 15,000K. సో, అదే రూపీస్‌లో కన్వర్ట్ చేస్తే ఇట్స్ గోనా బీ లైక్ 12 lakhs. హెచ్-1బీ హోల్డర్స్ సెకండరీ ఇన్కమ్ సెలెక్ట్ చేస్తే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ అవుతాయి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. పార్ట్ 1లో నా పర్సనల్ ఎగ్జాంపుల్ మీకు షేర్ చేశాను కదా. ఇప్పుడు ఏమేం కాన్సిక్వెన్సెస్ చూస్తాడు, ఆ కాన్సిక్వెన్సెస్కి ఏం సొల్యూషన్స్ ఉన్నాయి. లైక్ ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ ఎ సొల్యూషన్. సేమ్ వే ఈవెన్ టు మై నాలెడ్జ్ హెచ్-1బీ ఆల్సో కెన్ యాక్ట్ యాజ్ ఎ రియల్టర్, బట్ ఆ పాత్ అనేది మీకు కనబడాలి. సో వాట్ ఎవర్ ద సొల్యూషన్ ఐఎమ్ బ్రింగింగ్ అప్ హియర్ నౌ, ఆ పాత్ అనేది మీ పేజ్లో కూడా ఉండాలి. మీ ఎంప్లాయర్ కూడా మీకు సపోర్ట్ చేసే విధంగా ఉండాలన్నమాట. అది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. అది ఎలా ఉంటుంది ఏంటి అని కాన్సిక్వెన్సెస్. సో కాన్సిక్వెన్సెస్ ఏంటంటే టూ ఎర్లీగా చూడరు. ఎప్పుడు చూస్తారు అంటే వెన్ యూ అప్లై లైక్ గ్రీన్ కార్డ్ ఈఏడి, లైక్ GCEAD ఎప్పుడైతే అప్లై చేస్తారో లైక్ ఆఫ్టర్ 10 years, సో అప్పుడు US ఎంబసీ బ్యాక్గ్రౌండ్ చెక్ వెరిఫికేషన్ జరుపుతాడనమాట. ఎలాగంటే దే డూ సమ్ చెక్ లైక్ వెదర్ హీ ఆర్ షీ ఈస్ పేయింగ్ ఆన్ టైమ్ ట్యాక్స్ టు IRS. సో ఇయర్లీ ఇన్కమ్ ఎంత, సో ఆ ఇయర్లీ వచ్చిన ఇన్కమ్కి IRSకి పే చేస్తున్నాడా అనేది ఒకటైతే BGC చెక్లో చేస్తాడు కంపల్సరీ. సో అక్కడ మీరు దొరికిపోతారు. ఎందుకు అంటే ఏదైతే డబ్బులు మీరు రియల్టర్ త్రూ సంపాదించారో అది మీరు W2 ఫామ్లో పెట్టరు, రైట్? సో ఎప్పుడైతే US ఎంబసీ BGC చెక్ రన్ చేస్తుందో GCEAD ప్రాసెస్లో, అప్పుడు యూ విల్ బీ కాట్. సో అప్పుడు ఏమవుతుందంటే దేర్ ఈజ్ ఏ ఛాన్స్ దట్ US ఎంబసీ విల్ నాట్ come up with some approvals very quickly. సో డినయల్ అయినా చేయొచ్చు, క్వరీ అయినా వేయచ్చు, ఏదైనా వేయచ్చు. సో అందుకే బీ కేర్ఫుల్ బిఫోర్ యు ఆర్ ఎర్నింగ్ సెకండరీ ఇన్కమ్ వైల్ యు ఆర్ ఆన్ H-1B visa. But there is a quick solution for that if your current employer supports you. కరెంట్ ఎంప్లాయర్ ఏంటంటే పెద్ద కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళు నాకు తెలిసి సపోర్ట్ చేయరు అని అనుకుంటున్నాను. బట్ if you're working with any consulting company, if you have a good relationship with your current employer, then it's gonna work with you. సో మీ ఎంప్లాయర్తో మాట్లాడుకోవాలన్నమాట. నాకు ఇలా సెకండరీ ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్ మీద కూడా నేను ట్యాక్స్ కట్టాలనుకుంటున్నాను. లైక్ హౌ ఐ నీడ్ టు పే ద ట్యాక్స్, ఈస్ దేర్ ఎనీ పాసిబిలిటీస్ టు యాడ్ దిస్ కమిషన్ టు మై W2 ఫామ్ అని మీరు ఎంప్లాయర్తో డిస్కస్ చేయాలి. If employer said yes, then you need to connect with your immigration attorney, like legal attorney or like tax legal attorney. You need to connect to your legal tax person and get some insights from him. అంటే ఏ విధంగా అయితే ఆ సెకండరీ ఇన్కమ్ ఈ W2 ఫామ్లో యాడ్ చేయగలుగుతాము అనేది మీ లీగల్ పర్సన్తో మాట్లాడి